బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను సీఎస్సీ ప్రకటించింది. అసోం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఏప్రిల్ 23న మొదటి విడత పోలింగ్, అలాగే ఏప్రిల్ 29న రెండవ విడత పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, ప్రకటించింది. అసోం, కేరళ, తమిళనాడులో ఒకే విడతల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ 2 విడతల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఏప్రిల్ 23న మొదటి విడత పోలింగ్ సంబంధించి, అలాగే ఏప్రిల్ 29కి సంబంధించి కూడా రెండో విడత పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 23న ఏదైతే మొదటి విడత పోలింగ్ సంబంధించి, అలాగే ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో ఏప్రిల్ 9న పోలింగ్, అలాగే మే 4న తుది ఫలితాలకు సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. కేరళలో ఏప్రిల్ 9కి సంబంధించి కూడా పోలింగ్ జరగబోతా ఉన్నది. మేన కౌంటింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అలాగే పోలింగ్ సంబంధించి కూడా మే 4వ తేదీ కూడా కౌంటింగ్. మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మే నెలలో 4వ తేదీకి సంబంధించి కూడా కౌంటింగ్, తుది ఫలితాలు విడుదలించేందుకు ఈసీ సంబంధించి కూడా కాసేపటి క్రితమే ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా తమిళనాడులో 234 స్థానాలకు సంబంధించి ఏప్రిల్ 23న పోలింగ్, అలాగే ఫలితాలు మే 4న విడుదల చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని పార్టీలకు సంబంధించి కూడా సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎలక్షన్ కమిషనర్ జిగ్నేష్ కుమార్ కు సంబంధించి కూడా కాసేపటి క్రితమే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలను వివరాలను వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అలాగే పకడ్బందీ చర్యలను చేపట్టాలని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి. ఇక అక్కడ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ అయితే సీసీ కెమెరా నిఘాలో కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు అంశాలను కూడా లేవనెత్తారు. ఏదైతే ఓట్ చోరీ జరుగుతా ఉన్నది, ఓట్ చోరీతో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఓట్లను కొల్లగొడతా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పలుమార్లు వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎలాంటి అయితే సంఘటనలు జరగకుండా కూడా, ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సిద్ధంగా ఉందన్నట్టుగా కూడా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడులో 230 స్థానాలకు సంబంధించి కావచ్చు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా 294 స్థానాలు, అలాగే కేరళలో 140 స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక అయితే యూనిటరిటీకి సంబంధించిన పుదుచ్చేరిలో 30 స్థానాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా 824 స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ బీజేపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కీలకంగా తీసుకున్న ఎన్నికలు, అలాగే ఆ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది. దాంట్లో ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే అగ్రనేతల పర్యటన కావచ్చు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించి కూడా సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇక బీజేపీ నుంచి కూడా నరేంద్ర మోడీకి సంబంధించిన కూడా కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలకు సంబంధించి కూడా ఆయన అటెండ్ అయ్యేందుకు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా కీలకంగా ఒక ప్రకటన ఈసీ విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ 5 రాష్ట్రాల పైన ఫోకస్ ఏర్పడే నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గతంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే యుద్ధ వాతావరణానికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి రష్యా, యుక్రెయిన్, ఏదైతే ఇరాన్కి సంబంధించిన యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. ఇక ప్రధానంగా దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ పైన పడ్డ నేపథ్యం కావచ్చు. ఈ పరిస్థితులు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా తీసుకున్నది.
గతంలో కరోనా మూమెంట్ లో మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంది, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో కూడా ఇప్పుడు సామాన్యుడికి గ్యాస్ సిలిండర్ అందలేని పరిస్థితిలో నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపడతలేదు. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోనున్నది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటది, 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలు పట్టం కడతారా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల నాడి ఎటువైపు ఉంటుందన్నది కూడా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కీలకమైన ప్రకటన అని చెప్పొచ్చు. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తంగా మే 4వ తేదీకి సంబంధించి కూడా తుది ఫలితాలు విడుదల కాబోతున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. మనీషా, థ్యాంక్ యూ హరీష్. My dear electors of Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal, during the past few days, the Commission visited all the poll-bound states for reviewing the preparedness for the ensuing assembly elections. During these visits, the Commission met all the recognized political parties and received their suggestions. The Commission also met the district electoral officers, the SPs, the IGs, the DIGs, and nodal officers of all the enforcement agencies. The Commission also had meetings with the Chief Electoral Officer.